తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు జన్మదిన శుభాకాంక్షలు. బిఎల్ఎలకు రామదాస్ నాయక్ గారు, లోకేష్ యాదవ్ గారి బృందత్వాన్ని అవగాహన సదస్సు, పోలీసు వారు, ఎమ్మెల్యే గారి కాన్వాయ్ కూడా వచ్చిందండి. ఎక్కడ అంటే ఇది వైరాలో అడప అప్పారావు గారు హాల్లో చాలా అద్భుతంగా ఉందండి. దేవుడి గుళ్ళో పోయినట్టు ఉంది. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు భక్తుల్లాగే ఉన్నారు. చిన్నమునగాల రవి గారు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళ బృందం నర్సిరెడ్డి గారి బృందం చూసారా. ఎమ్మెల్యే గారు కిందకి దిగి వస్తున్నారు. గుంపుల్లాగా ఎమ్మెల్యే గారి చుట్టూ ఎంతో ఆప్యాయతతో, సహనంతో, పట్టుదల, ఏదో అందరికీ ఏ సమస్య వచ్చినా చేయాలనే మన రామదాస్ గారు ఎంతో ఆప్యాయతతో మాట్లాడుతున్నారు. చూడండి, వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు గుంపుల్లాగే అన్నదమ్ముల్లాగా. చూడండి, ఇక్కడ ఎమ్మెల్యే గారని అధ్యక్షుడని లేదండి, అన్నదమ్ముల్లాగా అందరి సమస్యని పరిష్కరించుకోవడం కోసం మాట్లాడుకుంటున్నారు. చూడండి, అలా ఉండాలండి మన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటే. లోకేష్ యాదవ్ గారు కూడా మంచి అవగాహన ఇచ్చారు బిఎల్ఓ గారికి. మన సుదర్శన్ అంకుల్ గారు కూడా భోజనం చేస్తున్నారు. చాలామంది మిత్రులు, వైరావాళ్ళు, బంధుమిత్రులతో మంచిగా ఏ సమస్య వచ్చినా రవి గారు యొక్క కార్యకర్తలు మంచిగా ఆప్యాయతతో మాట్లాడుకుంటున్నారు. మీడియా మిత్రులు కూడా వచ్చేసారు. ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒకటే చెప్తున్నారండి, ఏ సమస్య వచ్చినా నాకు దగ్గర తీసుకురండి ఆ మాట అంటున్నారు. ఏ ఎమ్మెల్యే గారు కూడా చేయలేదండి ఇట్ట ఆప్యాయతగా, ప్రేమగా, సహనంగా. చీకటి అయినా రాత్రి 12 గంటలైనా అయినా సరే ఊళ్ళల్లో వెళ్ళి ఇంద్రమ్మ ఇళ్ళని, సంక్షేమ పథకాలని, సుదర్శన్ అంకులు కూడా చూడండి ఎంత ఆప్యాయతతో సమస్యలు తెలుసుకుంటున్నారు. వైరా వాళ్ళు కూడా, మన అశోక్ అన్న బృందం కూడా ఇక్కడ భోజనం కూడా ఫెసిలిటీ బాగుంది. ఎమ్మెల్యే గారి కొడుకు కూడా ఎంతో ఆప్యాయతతో ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యని ఏ విధంగా పరిష్కరించాలని వాళ్ళతో గ్రూప్ ఫోటోలు దిగి, మీడియా మిత్రులతో ఎమ్మెల్యే గారు కూడా గ్రూప్ ఫోటో దిగారు. చాలా సంతోషంగా ఉన్నారండి. మన సర్పంచ్ గారు, మన కార్యకర్తలు, ఉప సర్పంచ్ గారు, నేను, జేవిఆర్ గారు, నా బంధుమిత్రులు కూడా వచ్చారు. మన వైరా వాళ్ళు కూడా చాలా నవ్వుతున్నారండి. మంచి వీడియో తీస్తున్నారు. మంచి లైక్ చేయాలి, ఫాలో చేస్తున్నాం మేము అన్నారు. భోజనం కూడా మంచిగానే చేస్తున్నారు. వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కోడిగుడ్లు, సాంబారు, పప్పు. మన నర్సిరెడ్డి గారు కూడా ఎంతో ఆప్యాయతతో ప్రతి ఒక్కరికి అన్నం తిన్నారా లేదా అని చూసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి మాకు ఎప్పుడు చూడలేదండి వైరా మండలంలో. నర్సిరెడ్డి గారికి మా పాదాభివందనాలు. అశోక్ గారు కూడా, ఇక్కడ అశ్విని గారు కూడా, చాలామంది యువకులు వచ్చారండి. ఉప సర్పంచ్ గారు కూడా వచ్చారు, సమస్యలు తెలుసుకున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే గారి కొడుకు కూడా పదే చెప్తున్నా, లోకేష్ యాదవ్ గారు కూడా బిఎల్ఓలకి మంచి శిక్షణ ఇచ్చారు, మంచి అవగాహన ఇచ్చారు ప్రతి ఒక్కరికి. ఇక చూడండి, గ్రూప్ ఫోటో అన్నదమ్ముల్లాగా, ఫ్యామిలీ లాగా, అక్క చెల్లెల్లాగా ఎలా దిగుతున్నారు. ఇటువంటి పార్టీలో ఒక కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందండి. చూడండి, నాకు ఎమ్మెల్యే గారి కొడుకు కూడా గుర్తుపెట్టి యూట్యూబర్ అని చెప్తున్నారు. మంచి తీయాలంటున్నారు. నేను మంచిగా తీస్తున్నాండి. ప్రతి ఒక్క సమస్యలో గ్రీన్ పెన్నుతో ఎక్కడికక్కడే అండి. నేను రాత్రి 12 దాకా ఎస్ఐ గారు కూడా చూడండి ఎంత ఆప్యాయతతో, ప్రేమతో ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. చాలా ఏ సమస్య వచ్చినా అక్కడ అందరితో, ఎస్ఐ గారులు కావచ్చు, వచ్చే కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, అక్కడ ఆడుకోవడానికి చాలా మంది ఫెసిలిటీ ఉందండి. లైక్ చేయండి, ఫాలో చేయండి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.